స్లోగన్స్. మా భూములు వెంటనే మా భూములు కాజువా రైతుల ఐక్యత, కాజువా రైతుల ఐక్యత, మా భూములు కాజువా రైతుల ఐక్యత, కాజువా రైతుల ఐక్యత, మా భూములు కావాలి కావాలి, కాజువా రైతుల ఐక్యత, మా భూములు खबरदार भू कब्जादारुलारा, खबरदार भू कब्जादारुलारा, काजुवा రైతుల ఐక్యత, కాజువా రైతుల ఐక్యత, మా భూములు కావాలి కావాలి, మా భూములు కావాలి కావాలి, కాజువా రైతుల ఐక్యత, కాజువా రైతుల ఐక్యత, కాజువా రైతుల ఐక్యత. సో పాదయాత్ర చేసుకుంటూ వాళ్ళు ముందుకు వస్తున్నారు. దాదాపు ఒక 12 కిలోమీటర్ల గ్రామం నుంచి కలెక్టరేట్ ఆఫీస్కి రావడానికి. సో ఇది మనం ఆల్మోస్ట్ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్కి చేరుకోవడం జరిగింది. రైతులు నినాదాలు ఇస్తూ మా భూములు మాకు కావాలి, ఈ ప్రభుత్వం ఇంకా స్పందించకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి శిక్ష తప్పదు అని అంటున్నారు. ఎవరెవరైతే లీడర్లు ఉన్నారో లోకల్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తిన హరీష్ రావు, లోకల్గా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి, అండ్ దాంతోపాటుగా బీజేపీ నుంచి పోటీ చేసిన అందెల శ్రీరాములు యాదవ్, ఇంకా కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో మరి ఇలా పోరాటానికి ఎందుకు మీరు మద్దతు పలుకుతలేరు, ఎందుకు వీళ్ళు 82 రోజులుగా దీక్ష చేస్తే ఎందుకు మీరు కదలి రాలేదో ఖచ్చితంగా రేపు సమాధానం చెప్పాలి. ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారక ముందే మీరు మేల్కోవాలి. ఇక్కడ ఉన్నది కోహినూరు అనే కంపెనీ. ఆ కోహినూరు అనే కంపెనీకి అండదండగా ఉన్న ఆంధ్ర తెలంగాణ నాయకులు ఉన్నారు. తెలంగాణ ఆంధ్ర రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ఓవైసీ లాంటి నాయకులు ఉన్నారు. అండ్ దాంతోపాటుగా ఇందులో మెగా కృష్ణారెడ్డి లాంటి బడా నాయకులు ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి నాయకులు ఉన్నారు. మరి వీళ్ళకి ఎప్పుడు న్యాయం జరగాలి ఇంత పెద్ద లీడర్లు ఉన్నప్పుడు? సో అందరూ సైలెంట్ అయిపోయారు. తెలుసో తెలవకనో ఆ హరీష్ రావు ఈ అంశాన్ని లేవనెత్తిండు. వాళ్ళు తెలిసేలోగా సబితా ఇంద్రారెడ్డి సైలెంట్ చేసినట్టున్నది. మొత్తానికి ఏదో జరిగింది. పోలీసులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మోహరించున్నారు. మరి వీళ్ళని కనీసం లోపలికి కూడా వెళ్ళనిచ్చే అవకాశం ఉందా లేదా తెలియదు. కలెక్టర్ని కలవడానికి వీళ్ళు వెళ్తున్నారు. కేవలం వీళ్ళు కలెక్టర్ని కలవడానికి మాత్రమే వెళ్తున్నారు. ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మాత్రమే వీళ్ళు వెళ్తున్నారు. ఈ 373 ఎకరాల భూమి దీంట్లో అన్యాక్రాంతమైందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంగీకరించిండు. మరి రెవెన్యూ మంత్రి అంగీకరించిన తర్వాత అపోజిషన్ లీడర్స్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత భూమి ఎందుకు ఇంకా అక్కడ ఉంది? హైడ్రా లోపల ఒక చెరువు ఉందని ఫెన్సింగ్ వేసింది. మరి లోపల ఫెన్సింగ్ వేసి మరి బయట ఫెన్సింగ్ సంగతి ఏంది? బయట ఫెన్సింగ్ ఎందుకు తీయలేకపోతున్నారు? సో ఈ రైతులంతా కలెక్టరేట్ ఆఫీస్కి వచ్చారు. మరి లోపలికి పోనిస్తారా లేదో ఒకసారి మీరు అడగండి. మరి రిప్రజెంటేషన్ నమస్తే అండి, ఒకసారి జరగవా? నమస్తే. వెళ్తారా? ఎవరెవరు వెళ్తారు ఇప్పుడు? అంటే జనరల్ గా వెళ్ళడానికి ఉండదా అండి? ఒక్కసారి వీళ్ళు వెళ్ళి వెళ్ళండమ్మా, వెళ్దురు, వెళ్ళండి, ఎవరెవరు వెళ్తారో వెళ్ళండి. కరెక్ట్ అమ్మా, పంపిస్తాను. ఎవరెవరు వెళ్తారో మా గురించి నాకు ఎక్కడిగా
ఆగండి. ఒక్కసారి కాదండి, ఆగమ్మా. అది ఇప్పుడు ఆయన కూడా పబ్లిక్ రిప్రజెంటేటివే కదా. నేనేమంటున్నా, ఆయనకు ఒకసారి మీరు రిక్వెస్ట్ చేయండి. రిక్వెస్ట్ చేసి అందరు కలుస్తా అంటారు, ఒక ఫోటో దిగి మీ చేతిలో రిప్రజెంటేషన్ పెట్టి వెళ్ళిపోతారు అంతే. ఆగమ్మా. సో ఒక రిప్రజెంటేషన్ ఆయన చేతిలో పెడతారు, వీళ్ళందరూ ఫోటో దిగుతారు, మా బాధ ఇదని చెప్పుకుంటారు, వెళ్ళిపోతారు ఎక్కడో అక్కడ. మీరు ఎట్లాగో వాళ్ళు చుట్టూంటారు కాబట్టి ఇబ్బంది ఉండదు, మేము ఉన్నాం కదా. సో నాది హామీ వాళ్ళ తరపు నుంచి. ఒక్కసారి మీరు కలెక్టర్ గారిని అడగండి కదా, మీరు అడిగిన తర్వాత చెప్పండి. ఉన్నా లేడంటున్నారా? లేడా? ఏందండి ఇప్పుడు నిన్ను పంపిస్తా. సరే ఒక్కసారి ఆయనకైనా చెప్పండి. ఒక్కసారి చెప్పండి. లేదా ఆయన ఇక్కడికి రమ్మని చెప్పేసి ఒక్కసారి కనుక్కోండి. వాళ్ళకు బ్యానర్ మీద ఫోటో దిగుతారట, వెళ్ళిపోతారని చెప్పండి. రిప్రజెంటేషన్ ఇస్తారా, బ్యానర్ మీద ఫోటో దిగుతారు. కూర్చోండి, అందరు కూర్చోండి. ఇచ్చే జీతంతో మీరు ఉద్యోగాలు చేసుకుంటూ ప్రజల్ని లోపలికి ఎందుకు రానివ్వరు? పోనీ వీళ్ళు ఏమైనా ఆవేశానికి లోనే మిమ్మల్ని ఏదైనా చేస్తారన్న భయం ఉంటే దాదాపుగా 40-50 మంది పోలీసులు మీ చుట్టూ ఉన్నారు. మరి అంత భయం ఎందుకు? వీళ్ళు ఏమంటున్నారు, మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము, ఆ బ్యానర్తో ఒక ఫోటో దిగుతాము, మాకు కలిసిన కలెక్టర్ని మాకు ఒక భరోసా ఉన్నట్టుగా ఉంటుందని వీళ్ళు అడుగుతున్నారు. తో క్లియర్గా 373 ఎకరాల భూమి సర్కారీ భూమి అని చాలా క్లియర్గా ఎవిడెన్స్ ఉన్నది, లెక్కలు చెప్తున్నాయి. ఇప్పటికీ ఇదే కలెక్టర్ ఆఫీస్ కదా, ప్రోబిటెడ్ లిస్టు ఓపెన్ చేసి ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇందులో ఉంటుంది కదా. 373 ఎకరాల 22 గుంటలు ప్రోబిటెడ్ లిస్ట్ 22A కింద ఉన్నట్టు నీకు ఆన్లైన్లో కలెక్టర్ ఎదురుగా కొట్టి చూసినా బయటకు వస్తుంది రిపోర్టు. మరి ఎవరి కోసం ఉంది కలెక్టర్ ఆఫీసు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోసము, లేకపోతే సబితా ఇంద్రారెడ్డి కోసము? మీరంతా ఒకటే కదా బ్యాచ్? లేకపోతే బీజేపీ నాయకుల కోసం ఉందా కలెక్టర్ ఆఫీస్? ఈ ప్రజల కోసం, రైతుల కోసం ఉందా? ఎందుకు కలెక్టర్ కలవాడు? వీళ్ళు వస్తున్నారని తెలుసుకొని 12 కిలోమీటర్ల నడిచేలోపు అవతల పడ్డాడు. నారాయణ రెడ్డి గారు దేనికోసం ఉన్నారు? మీరు దేనికోసం ఉన్నారు? అమయ్ కుమార్ గతంలో ఇదే కలెక్టరేట్ ఆఫీస్లో ఉండి ఆయన చేసిన దందాలు ఏందో అందరికీ తెలుసు. వేల కోట్ల రూపాయలు సంపాదించిండు. మరి మీ లెక్కేందో కూడా తెలవాలి కదా. మీరు రైతులని కలవట్లేదు అంటే, ఈ ఇష్యూని పరిష్కరించట్లేదు అంటే ఏదో జరుగుతుంది తెర వెనకాల. సో ఇప్పుడు ఈ వీళ్ళని లోపలికి పోనిస్తలేరు. మాట్లాడదాం వీళ్ళతో. ఏమనుకుంటున్నారమ్మా మీరు? ఎవరైనా మాట్లాడతారా? ఆమె మాట్లాడింది కదా ఇందాకనే, మిమ్మల్ని లోపలికి పంపించారట కదా. ఎందుకు పంపారు సార్ మమ్మల్ని లోపలికి? మేము 12 కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ వచ్చినాం. లోపలికి ఎందుకు పంపారు? ఏమిటికి పంపారు?
మేము 25 ఏళ్ళ సార్ మేము సంసారం చేసిన సార్ కూడా మేము చిలక దున్నుకొని బతికినాము 60-70 ఏళ్ళ సార్ మా అత్త మామలు చేసి సంసారం మనం ఎందుకు పంపించారు ఇంత దూరం నడుచుకుంటూ వచ్చిన పోలీసులు ఎందుకు అడ్డుకుంటారు మమ్మల్ని ఇప్పుడు రాకున్నా సార్ ఇప్పుడు ఎట్లా పోతాడు మేము లోపలికి పోయినాక ఈ నుంచి పోం ఓన్లీ 5గురిని పంపిస్తాం అంటుండు 5 కూడా మేము అందరం పోతాం సార్ మేము అందరం పోతాం అందరం నడుచుకుంటూ వచ్చారు 5 కూడా వచ్చినారు నడుచుకుంటూ అందరూ వచ్చారు అందరం పోతాం మేము లోపలికి మేము ఆయన ఏం చెయ్యము మేము అవి తుపాకీలు పిస్తోలు తీసుకొని ఏం రాలేదు మా దగ్గర బాంబులు ఏం లేవు మేము అందరం లోపలికి పోయి చూసి వస్తాం అంతే సార్ తీసుకొని వస్తాం మేము సార్ దగ్గర పోయి మాట్లాడి వస్తాం మేము ఏమనము మా బాధ చెప్పేసి వస్తాం సార్ మేము ఆడ అంతవరకే వచ్చినాం మేము పోలీసులు అడ్డుకుంటే ఎందుకు ఎక్కడ పోయినా మాకు పోలీసు వాళ్ళు అడ్డం వస్తారు మరి మా న్యాయం చేయడానికి ఎవరు అడ్డం రారు భూముల దగ్గర కూడా పోలీసులేగా పోలీసులు అడ్డం వస్తారు మాకు అక్కడ పోలీసు వాళ్ళే మరి ఏ రాజమేలటైనా రాడు ఏ వార్డు నెంబర్ రాడు ఏ కౌన్సిలర్ రాడు మాకు ఎవరు లేరా మరి ఎందుకు రాడు ఇక్కడికి వచ్చినాము లోపలికి పోయి మేము చూసి వస్తాము ఆయన ఏమైనా కొడుతున్నామా తిడుతున్నామా లోపలికి పోయి చూసి వస్తాము మా బాధ చెప్పొస్తాం మా బ్యానర్ తీసుకొని వచ్చినాము ఆ ఫోటో దిగి వస్తాం మేము అంతవరకే మీరు చెప్పండి ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఇది ఇష్యూ జరుగుతున్నది కదా కనీసం మిమ్మల్ని లోపల కూడా ఎంట్రీ లేదు కదా లోపల కాదు సార్ అసలు లోపల గేట్ ఆడ కూడా పోనీయరు ఇక్కడ ఒకటి వస్తే ప్రభుత్వం దగ్గర ఇక్కడ గవర్నమెంట్ దగ్గరకు వస్తే కూడా అడ్డుకుంటారు మళ్ళీ మొత్తం ఎట్లా నడుస్తుంది అంటే రైతులు దొంగలు అయిపోయారు రైతులను దొంగలు చేసిర్రు దొంగలేమో రైతులు అయ్యారు ఆడ పొజిషన్ మీద ఒకటి హైడ్రా వచ్చింది రైతుల్ని పెట్టుకొని అక్కడ అదంతా బౌండరీ వేయాలి రైతుల్ని కాదు పెట్టుకొని బౌండరీ వేసింది ఆ కంపెనీ వాళ్ళని పెట్టుకొని మొత్తం అందులో బౌండరీ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వేసిరు ఆడ రైతులు చూద్దామన్నా లోపడుకొని ఇస్తలేరు మమ్మల్ని ఇప్పుడు అయిపోయింది కంప్లీట్ అయింది మళ్ళీ పోయి చూద్దామన్నా గేట్లు ఓపెన్ చేస్తలేరు చెరువుకు దారి ఏడుంది ఎట్లా పోవాలి మరి లోపలికి ఆ కంపెనీ వాళ్ళు ఒక్కలే పోతారు వాళ్ళకు దారి రైతులు ఈ చుట్టుపక్కల చెరువు ఉన్నోళ్ళు చేపలు వేసేటోళ్ళు వాళ్ళకు పోనీకి అధికారం లేదు ఆడ ముందే వచ్చేస్తారు పోలీసు వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు వాళ్ళకి పోదామంటే ముందే అడ్డుకుంటారు తీసుకొచ్చి ఆడ కూర్చుని పెడతారు అట్లా నడుస్తుంది ఆడ ఒకరిద్దరు లీడర్లు దీని మీద హడావుడి చేసారు కదా ఎక్కడ పోయారు వీళ్ళంతా హరీష్ రావు ఒకసారి మాట్లాడిండు కవిత ఒకసారి మాట్లాడిన తర్వాత ఏమైపోయారు వీళ్ళు అందరు చెప్తున్నారు సార్ చేస్తాం అని చెప్తారు కానీ ఎవరు ఈ సైడ్ మీదకి వచ్చి చేసింది లేదు ఏం చేస్తలేరు కూడా మాకు కాకపోతే ఇప్పుడు హరీష్ రావు అనేది జర వెనకాల ఉండి ఏదో నడిపిస్తుండు జర మా మీద జర ఒక కన్ను ఉంచినట్టు ఎమ్మెల్యే లేరు సార్ ఆమెనే మమ్మల్ని కేఎల్ఆర్ కూడా రాలేదు ఇంతవరకు కలిసినాం ఒకసారి పోయి 2-3 సార్లు కలిసినాం ఆయన కూడా వస్తామంటారు అందరూ అట్లని చెప్తారు వస్తాము ఆడికి వస్తామంటారు కానీ వస్తలేరు వాళ్ళు ఓకే ఇంకెవరైనా మాట్లాడతారా దా సో పోలీసుల సంఖ్య పెరుగుతున్నది రైతుల కంటే ఎక్కువ పోలీసులు అయితే వీళ్ళ నుంచి లిఫ్ట్ చేసి మళ్ళీ ఏదో స్టేషన్లో పెట్టాలన్నది ప్లాన్ కనబడుతున్నది ఇది జనరల్గా ఎక్కడైనా జరిగేది ఇదే కదా సరే ఇది భూమి 373 ఎకరాలు 373 ఎకరాలు ఎస్సీలు బీసీలు మైనార్టీలు ప్రతి ఒక్క కుటుంబం పేద కుటుంబం కష్టం చేసి ఒక కూలినాలు చేసి సాగు చేసుకొని బతుకుతారు నాదరగుల నుంచి మార్నింగ్ 8 నుంచి పాదయాత్ర చేసుకుంటూ వచ్చినాము నీళ్ళు లేవు తిండి లేవు టికాల ఎర్ర టెండలు వచ్చినాము ఈ ఎండాకాలం మొత్తం మామికేనే పోయింది సార్ మొత్తము కొంతమంది అయితే మొత్తం ఎండతో ఒకటి హాస్పిటల్ పాలయ్యారు వీళ్ళు వంట వార్పు ఇప్పుడు కూడా కొనసాగుతుంది మాకు ఎట్టి పరిస్థితుల ఈ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ టీఆర్ఎస్ అలానే చేసింది ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం చేయాలి పాస్బుక్లు ఇవ్వాలి మాకు హక్కులు కల్పించాలి లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం ఇది కంపల్సరీ ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేయాలి మొత్తము సుమారు 8 నుంచి 10 కోట్ల పోయే భూమి సార్ మాది మాకు పూర్తి హక్కులు కల్పించాలి మొత్తం ఎందుకంటే ఏ నాయకుడు సవితేందర్ రెడ్డి కానీ కేఎల్ఆర్ కానీ అందల శ్రీమల్ కానీ వేరే ఊళ్ళలోనేమో డెవలప్ చేసినామంటారు సార్ మేము కళ్ళకు కనిపిస్తలేమా సార్ ఈ రోల పంట వస్తే ఇప్పుడు ఒక ఆయన ముసలాయన నడుచుకుంటే స్లో తప్పి పడిపోయింది కాలు వేసుకున్నాం సార్ ఏంది పరిస్థితి ఇది ఓట్ల కోసం మేము దండాలు పెడతారు సార్ ఇప్పుడు కనిపిస్తలేము వాళ్ళ కళ్ళకు మేము ఖచ్చితంగా హక్కులు కల్పించాలి సార్ మేము లేకపోతే పెద్ద అవుతాం చేస్తాం ఖచ్చితంగా ఏ దానికి ఇంకా కొయ్యేదే లేదు ఖచ్చితంగా మాకు హక్కులు కల్పించాలి మా తాతలు దున్నారు మా అయ్యలు దున్నారు మేము దున్నుతున్నాం సార్ 3వ తరం నడుస్తుంది 80 ఏళ్ళ నుంచి సాగు చేసుకుంటాం ఇప్పుడు ఎవరు సార్ వచ్చిన వాళ్ళు భూమి మీదకి మొత్తం మాఫియా నడుస్తుంది మొత్తం కుంభకాయ మీదికి ఎవరు తెలియనట్టు నడుస్తారు ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి కలెక్టర్ ఆఫీస్ సార్ కూడా కలవాలి మా రైతులు మొత్తం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి కలిసిపోతాం మేము ఏమో దీక్షలు కంటిన్యూ కంపల్సరీ చేస్తాం సార్ మేము పెద్ద ఎత్తున ఇంకా ప్రతి ఒక్క మద్దతు తీసుకుంటాం ఏ పార్టీతో సంబంధం లేదు ఆల్ పార్టీస్ మద్దతు తీసుకొని ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం ఎండకన్నాక వానన్నాక 24 గంటలు ఆనే కూర్చుంటున్నాం సార్ కంపల్సరీ మాకు రిప్రజెంటేషన్ తీసుకొని ప్రతి ఒక్కరు మాకు న్యాయం జరుగుతాడు చూడాలి సార్ థ్యాంక్ యూ సార్ ఇది రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముందున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ రైతులైతే ఇక్కడ నుంచి కదిలేదు లేదంటున్నారు కలెక్టర్ని కలవాలంటున్నారు కలెక్టర్ లేడని వాళ్ళు అంటున్నారు
అడిషనల్ కలెక్టర్ ఉన్నాడు అంటున్నారు. మరి ఆయననే కలిసే ప్రయత్నం చేయనివ్వండి అంటే లోపలికి ఒక ఆఫీసర్ వెళ్ళిండు. ఆయన వెళ్ళి కలిసి వస్తా మాట్లాడొచ్చిన తర్వాత నేను చెప్తా అని పోలీస్ ఆఫీసర్ అంటున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. రైతులు ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళతో పాటు మనం కూడా ఇక్కడే వాళ్ళని కలిసేంత వరకు మనం కూడా ఇక్కడే ఉందాం. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. గట్టిగా పోరాడదాం 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 పోరాడదాం. మా భూములు మాకాలి, మా భూములు మాకాలి, మా భూములు మాకాలి, మా భూములు మాకాలి. జై జై కల్పుదాం రాస్వాం కల్పుదాం, జై జై కల్పుదాం రాస్వాం కల్పుదాం, జై జై కల్పుదాం రాస్వాం కల్పుదాం, జై జై కల్పుదాం రాస్వాం కల్పుదాం. కలెక్టర్ రావాలి రావాలి ఒక్క నిమిషం కూసో అమ్మా, కూసో నువ్వు కూసో. ఉద్యోగం ఒకటేసారి అందరం పోతామంటే అందరం వదిలిపెడతారు. వెళ్ళండి, ఒక 10 వాళ్ళు 5 మంది కదా, 10 మంది మాట్లాడే వాళ్ళు ఎవరు ఎవరున్నారు లోపల? ఎవరున్నారు? రమ్మని రాదు కదా, మరి రమ్మనండి కదా. రాదండి, ఆయన ఒక్కసారి రమ్మంటే అయిపోతుంది కదా బయటికి. బయటే ఉంటాం కదా మేము. ఒక్క నిమిషం. ఇప్పుడు పాషా ఇప్పుడు బేసిక్ గా ఆగమ్మా ఓ అమ్మ ఆగా. ఇప్పుడు కలెక్టర్ నారాయణ రెడ్డి గారే కదా. నారాయణ రెడ్డి ఐఏఎస్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్, ద కమిషనర్ అండ్ ల్యాండ్ ఇన్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్కి రాసింది ఆయన. ఈ ప్రాపర్టీస్ అన్ని ప్రోబిటెడ్ లిస్ట్లో పెట్టమని నారాయణ రెడ్డి ఇప్పుడున్న కలెక్టర్ రాసిందే. మరి వాడు ఎట్లా ప్రోబిటెడ్ లిస్ట్లో బ్లూ షీట్లు వేసి కంపెనీ వాడు ఉంటాడు? ఇప్పుడు వీళ్ళు చెప్తున్న 613 సర్వే నెంబర్, అన్ని సర్వే నెంబర్లు ఇందులో ఉన్నాయి. బాలాపూర్, నాదర్గుల్, రంగారెడ్డి 613, 373 ఎకరాలు, 22 గుంటలు స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్. కలెక్టర్ నారాయణ రెడ్డి, పాత ఆయన కూడా కాదు, ఇప్పుడున్న కలెక్టరే. మరి ఇక కలెక్టరే తప్పు చేసినట్టే కదా, ఇక్కడ ఆడ వైలేషన్ జరుగుతుంది కదా. ఇప్పుడు రైతులను కలవనివ్వకపోతే ఎట్లా మరి? మరి ఒకసారి అందరూ పోనీయండి, ఆయన ఇచ్చిన రిపోర్టే ఇది. ఏంది పరిస్థితి ఏంది? చెప్పండి, మీరు చెప్పండి. మాకేం సంబంధం లేదు, మొత్తం పోతామంటే సార్ నేనే గెట్ మొత్తం అనుకుంది.